హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు తమిళ్లో రిలీజ్ అయి జీ5లో రిలీజ్ అయిన అయోతి అంటే అయోధ్య సినిమా. దీనిలో శశికుమార్, ప్రీతి హజ్రాని, అంజు హజ్రాని నటించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి, ఈ శశికుమార్ హీరోగా చేసిన మూవీస్ అన్నీ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. అలాంటిదే కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి. అయితే ఈ సినిమా కూడా ఏదో యాక్షన్ లవ్ సెంటిమెంట్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ మన తెలుగు రెగ్యులర్గా చూపించే సినిమాల్లో హీరోయిజం అంటే ఒక 10 మంది మనుషుల్ని పడేసి చెవులు అదిరిపోయేలా సౌండ్, ఇవన్నీ కాకుండా హీరోకి ఒక కొత్త నిర్వచనం చెప్పేలాగా, హీరో అంటే అవసరంలో ఉండేవాడికి హెల్ప్ చేయటం అంటే ఏదో అనాథాశ్రమానికి వెళ్ళిపోయి లేకపోతే రోడ్డు మీద ఉన్నవాడికి తీసుకెళ్ళి బిర్యానీ పొట్లం పంచడం లాంటివి కాకుండా, నిజంగా ఒక మనిషి ఒక అవసరంలో ఉన్నాడు, అతనికి హెల్ప్ చేసేవాడు ఎవరు లేరు, భాష కూడా తెలీదు అనుకున్నప్పుడు, తను చేయగలను అనుకున్నప్పుడు హెల్ప్ చేసిన వాడే నిజమైన హీరో. అంతేకాకుండా నువ్వు హెల్ప్ చేయటం మొదలుపెడితే నీతో పాటు ఇంకో 10 మంది నీకు హెల్ప్ చేస్తారనే సినిమా ఇది. ఇంకా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాఖండ్ కాశీ దగ్గర ఒక ఫ్యామిలీ నివాసం ఉంటారు. అందులో ఒక ఫాదర్, మదర్, వాళ్ళ కూతురు, కొడుకు, కూతురు, అమ్మాయి, అబ్బాయి, వీళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటూ ఉంటారు. తండ్రి కాశీలో పూజా సామాగ్రి అమ్ముతుంటాడు. ఫ్యామిలీతో సరిగ్గా ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడు, నోట్లో జర్దాకిళ్ళి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఇంట్లో ఫ్యామిలీతోటి, వాళ్ళ భార్యతోటి, పిల్లలతోటి సరిగ్గా ఎప్పుడు మసలుకోడు. కనీసం ఫీజుకి డబ్బులు ఇవ్వమన్నా కూడా నీకు చదువు అవసరమా అని అడిగే మనస్తత్వం ఆ తండ్రిది. అయితే ఈ ఫ్యామిలీ నలుగురు ఒకరోజు నా ఫ్యామిలీలో వాళ్ళ మదర్ ఏమనుకుంటుందంటే, అంజు హజ్రాని, మా హస్బెండ్ కనుక ఒకసారి రామేశ్వరం వెళ్ళగలిగితే, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలో ఉండే రామేశ్వరంకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే నా భర్త బిహేవియర్ మారుతుంది, మంచిగా అవుతాడు అని అనుకుని రామేశ్వరం ట్రిప్కి బయలుదేరుతారు. అయిష్టంగానే భర్త కూడా సరే అని బయలుదేరుతారు. వేరే ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, వీళ్ళకేమో వేరే భాష రాదు, హిందీ తప్పితే వేరే భాష రాదు. సో ఇక్కడే డైరెక్టర్ ట్విస్ట్ పెట్టాడనమాట. ఒక భాష, హిందీ తప్ప వేరే భాష తెలియని వాళ్ళు రామేశ్వరం లాంటి ఒక తమిళ్ ప్లేస్లోకి వెళ్తే వాళ్ళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చూపిస్తాడు. సో రామేశ్వరంకి అయితే వెళ్తారు. అక్కడ ఒక క్యాబ్ తీసుకొని ఆ క్యాబ్ డ్రైవర్ని రామేశ్వరంకి బయలుదేరదామని చెప్తాడు. ఆ క్యాబ్ డ్రైవర్ నాకు టైం అయింది అన్నా కూడా బలవంత పెట్టి సరే అని బయలుదేరుతారు. దారిలో ఈ కారులో ఇతను జర్దా తినటం, అది ఆ కారులోనే ఆ జర్దా పొట్లాలన్నీ ఆ దేవుడి ముందే విసిరేయటం, కారు అద్దాలు తీసి బయటికి ఉమ్మటం లాంటి పనులు చేస్తూ ఉంటే ఈ డ్రైవర్కి చిరాకు, విసుగు పుడుతుంటుంది. కానీ ఎంత చెప్పినా ఏమి వినడు ఆ ఫాదర్. ఈలోపు ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నావు, ఫాస్ట్గా వెళ్ళు, మనం తొందరగా వెళ్ళాలి అని చెప్పి తొందర పెడతాడు ఈ ఫాదర్. డ్రైవర్ చిరాగ్గానే అవునా ఫాస్టా అంటూ ఫాస్ట్గా తోలుతూనే ఇతనితోటి గొడవ పెట్టుకుంటాడు. వైఫ్ ఎంత వద్దన్నా కూడా అతను గొడవ పెట్టుకొని, ఆ గొడవలోనే ఒక బ్యారికేడ్ ఉంటే రోడ్డు మధ్యలో దాన్ని గుద్దేసి యాక్సిడెంట్ చేస్తాడు. ఈ యాక్సిడెంట్ చేసేసి హాస్పిటల్లో చేరిపోతాడు. అయితే ఇదే కారులో కూర్చున్న అమ్మాయి వాళ్ళ మదర్ సీరియస్ అవుతుంది. సో సీరియస్ అయిందని హాస్పిటల్కి పిలవటానికి అంబులెన్స్ పిలవమంటారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ అంబులెన్స్ వచ్చేసరికి ఆమె చనిపోతుంది. సో అంబులెన్స్ రావటానికి కూడా చాలా టైం పడుతుంది. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న శశికుమార్ అక్కడ ఏం జరుగుతుందో అని చూసి తెలుసుకొని అంబులెన్స్ కోసం రకరకాల శతవిధాల ట్రై చేస్తున్నా. ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతని ఫ్రెండే శశికుమార్. సో శశికుమార్ అక్కడికి వస్తాడు, ఏం జరిగిందని తెలుసుకుంటాడు.
వీళ్ళకి భాష రాదు అనే విషయం అర్థమవుతుంది. అన్నీ హిందీలోనే మాట్లాడుతుంటారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎంత ఆమ్, కోపంతో ఉంటూ ఉంటాడంటే, ఎంత మైండ్ లేకుండా చేస్తూ ఉంటాడంటే, ఈ జర్నీ మొదలుపెట్టేటప్పుడు మనం ఆ అమ్మాయి నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అర్థం చేసుకోకుండా కాసేపు ఆపుకో పర్వాలేదులే అని ఎక్కిస్తాడు. ఆ ఆ అమ్మాయి ఎంత ప్రాబ్లంతో ఉంటుందంటే, తీరా ఇక్కడ వాళ్ళ మదరు హాస్పిటల్లోకి వెళ్ళాలి, యాక్సిడెంట్ అయిందంటే ఫాదర్ని వాష్రూమ్కి వెళ్ళాలని కూడా అడగలేని పరిస్థితిలో ఉంటే శశికుమార్ వచ్చాక అతని హెల్ప్ అడిగి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. ఈలోపు ఈ వీళ్ళ మదర్ చనిపోతుంది. చనిపోయింది కదా, ఇప్పుడు అంబులెన్స్లో చనిపోతే మామూలుగా మనకి తెలుగు సినిమాల్లో ఒక విషయాన్ని చూపిస్తారు కానీ దాని ప్రాసెస్ని ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో ఉండరు. ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ సీను, నెక్స్ట్ సాంగ్, నెక్స్ట్ ఫైట్ అనే ఉంటుంది. కానీ అసలు ఒక పంచి చనిపోతే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఏంటి? ఇప్పుడు మనము చల్మోహన రంగా లాంటి సినిమా చూసాం. అందులో నితిన్ ఒక ముసలావిడ చనిపోతే ఆ ముసలావిడ శవంతో పాటు ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. అసలు ఒక ముసలావిడ యూఎస్కి వెళ్ళాలంటే టికెట్ ఎట్లా బుక్ చేయాలి, ఎవరు బుక్ చేయాలి, దాని గార్డియన్ ఎలా ఉంటారు, బుక్ చేసే ముందు ఏమేమి జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఏమీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో డైరెక్టర్ ఉండడు. కానీ తమిళియన్స్ అలా కాదు. ఇక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఈ మదర్ చనిపోతుంది అంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయాలి, ఆ తర్వాతే మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు, మేము పోస్ట్ మార్టం చేయడానికి మా జాతి ఒప్పుకోదు, మేము మా గురువు గారికి ఫోన్ చేస్తే అతను కట్ చేయడానికి వీళ్ళే, డైరెక్ట్గా అయోధ్యకు రండి అని చెప్పాడు అని చెప్తాడు. ఇంతలోనే ఏ డ్రైవర్నైతే ఇతను కొట్టాడో, ఆ యాక్సిడెంట్ కారణమయ్యాడో ఆ డ్రైవరు కాదు కదా, ఆ అంబులెన్స్ డ్రైవర్తో గొడవ పెట్టుకుంటే ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళు అంబులెన్స్ని నేను తోలను అంటే శశికుమారే తోలటానికి ట్రై చేసి తీసుకెళ్తూ ఉంటాడు. సో నువ్వు అట్లా అంబులెన్స్ తీసుకెళ్తావు, అంబులెన్స్ డ్రైవింగ్కి సపరేట్ లైసెన్స్ ఉండాలి అనే విషయం చెప్తాడు పోలీస్. సో ఇట్లా అయింది, యాక్సిడెంట్ ఎవరు రావట్లే అందుకని నేను తీసుకెళ్తున్నానంటే కాదు అని చెప్పి అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. సో పోలీస్ స్టేషన్లో అంత ఈ విషయం ఏంటి, నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకున్న పోలీసులు ఫైనల్లీ లేదు ఇది ఎఫ్ఐఆర్ చేయాల్సిందే దీనికి అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు గొడవ పెట్టుకుంటుంటే నీకు గొడవ పెట్టుకున్నావంటే నిజంగానే క్రిమినల్ కేసు బుక్ చేస్తాను నీ ఇష్టం అంటే ఫైనల్లీ తగ్గుతాడు. పోస్ట్ మార్టం అని చెప్పి మార్చరీకి తీసుకెళ్తారు. ఆ మార్చరీకి తీసుకెళ్ళిన దగ్గర పోస్ట్ మార్టం దగ్గర చాలా ఘోరంగా ఉంటుంది. మామూలుగా మన తెలుగులో అయితే ఏముంది మార్చరీ అని చూపిస్తారు, కానీ తమిళ్ సినిమా కదా దాన్ని కొంచెం ఎక్స్ట్రాగానే చూపించారు. అంటే అందరూ ముసలాళ్ళందరూ కూర్చొని ఏడవటం అనే సీన్ చూపిస్తుంటేనే మనకి ఆ సీన్ ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది. కానీ దాన్ని ఒక సెకండ్లో ముగించకుండా దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం దాన్ని టోటల్గా చూసే ప్రేక్షకుడు అక్కడికి వెళ్ళాలి, అతను ఫిజికల్గానే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ మనకు చూపిస్తూ ఉంటాడు. సో ఈ అమ్మాయి వాళ్ళ మదర్ బాడీని తీసుకెళ్ళి లోపల పోస్ట్ మార్టం చేయాలి అంటే ఇంత డబ్బు కట్టాల్సి ఉంటుంది, ఇన్ని సర్టిఫికెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది అంటే శశికుమార్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం మనకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇది అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు నాకు నిమ్మకు నీరెత్తినట్టు నాకేం పట్టింది అన్నట్టుగా నుంచొని ఉంటాడు. ఇదంతా చూస్తున్న అమ్మాయి వాళ్ళ తమ్ముడు మాత్రం ఏం చేయాలో పాల్పోని స్థితి, ఎవరేమడిగినా కూడా ఏ లాంగ్వేజ్లో చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. అప్పుడు తనకు వచ్చిన భాషతోటి, తన ఎక్స్ప్రెషన్ తోటి ఆ అమ్మాయి చేసే యాక్టింగ్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, అయ్యో పాపం అని. ఫైనల్లీ దండం పెట్టి తన హిందీలోనే నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, మాకు ఇక్కడి నుంచి మేము ఉత్తరాఖండ్కి వెళ్ళాలి, ఈ పోలీస్ కేసులు ఇవన్నీ అవ్వకుండా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయండి అంటే, హీరో ఎంక్వైరీ చేస్తే ఈ టోటల్ ప్రాసెస్కి అది ఇందాక చెప్పా కదా,
పోస్ట్ మార్టం చేయాలి, దానికి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ తీసుకోవాలి, తర్వాత దాన్ని బాడీని ఎంబాల్మింగ్ చేయాలి. పోస్ట్ మార్టం తర్వాత ఎంబాల్మింగ్ చేయాలి. ఆ ఎంబాల్మింగ్ చేసిన తర్వాత దాన్ని బాక్స్లో పెట్టాలి. బాక్స్కి 50,000 అవుతుంది. ఎంబాల్మింగ్ ఒక 25,000 అవుతుంది. తర్వాత ఫ్లైట్ టికెట్కి ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. ఇదంతా దగ్గర దగ్గర 2 లక్షలు 3 లక్షల ఖర్చు కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఏమో ఉన్న సామాన్లు అవన్నీ దారిలో ఎవరో కొట్టేస్తే ఆ బట్టలతో సహా వాళ్ళ దగ్గర ఒకటే బ్యాగ్ మిగులుతుంది, మిగిలినవన్నీ పోతాయి. సో జేబులో నయా పైసా లేదు, ఏం చేయాలో తెలియదు. ఒక పక్క అమ్మ శవం ఉంది, ఎలా ఇంటికి చేరుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం ప్రేక్షకులుగా. సో ఇక్కడే శశికుమార్ పాపం, అయ్యో పాపం మనం కూడా హెల్ప్ చేయకపోతే ఎలా అని తను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూ ఉంటాడు. కానీ అతని ఫ్రెండ్ మాత్రం ఎందుకు వచ్చింది మనకు, పోదాం పోదాం అంటూ ఉంటాడు. సో అతను ఈ శశికుమార్ చేసిన హెల్ప్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రతి చోట ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు, అది కూడా ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు దీపావళి కాబట్టి అక్కడ అన్ని ఆఫీసులు మూసి ఉంటాయి. అందరూ పండగ ఫెస్టివల్స్లో ఉంటారు. ఎవరెవరైతే సంతకం పెట్టాలో వాళ్ళ ఆఫీసుల్లో లేకపోతే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు సంతకం చేయించుకొని తీసుకొస్తాడు. సో ఫైనల్లీ ఎట్లా అయితే ఏమీ పోస్ట్ మార్టం ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత ఆ బాడీని బయటికి పంపిస్తారు. బాడీని బయటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకురామంటే ఆ బాక్స్ అతను 4 రోజుల వరకు రావు, ఎందుకంటే నేను దీపావళి రోజు నేను చెయ్యను, బాక్సే రెడీ అవ్వదు, బాక్స్ నేను రెడీ చేసినా కూడా దాన్ని ఎంబామింగ్ చేయాలి అని చెప్తే, ఎంబామింగ్ ఎట్లా అంటే మీరు కాలేజ్ డీన్ ఉంటారు, ఆ డీన్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకుంటేనే ఆ ఎంబామింగ్ చేస్తారంటే ఫైనల్లీ ఆ ఇంటికి వెళ్తారు ఆ మేడం దగ్గరికి. ఆ డీన్ మేడం కూడా హాలిడేలో ఉన్నారని చెప్పి వాడు బయట సెక్యూరిటీ రానివ్వకపోతే ఎలా అని చెప్పేసి అంబులెన్స్ ఉంది కదా, అంబులెన్స్ సైరన్ని మోగిస్తూ ఉంటాడు. ఫైనల్లీ ఆ మేడం లోపలికి రమ్మంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అమ్మాయితో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ విషయం అర్థం చేసుకుంటుంది. కానీ నేను నీకు ఈరోజే ఫ్లైట్ అంటున్నావు, తర్వాత 4 days వరకు ఫ్లైట్ లేదంటున్నావు, 4 days వరకు బాడీ ఉంచితే బాడీ డీకంపోజ్ అవుతుంది అని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ మేడం, నేను నీకు హెల్ప్ చేయగలను, మహా అయితే సంతకం పెట్టగలను, కానీ బాడీ ఎంబామింగ్ ఎవరు చేస్తారంటే, ఎందుకంటే వాళ్ళందరూ లీవ్లో ఉన్నారు ఎంబామింగ్ చేసేవాళ్ళు, సో నువ్వు ఖచ్చితంగా 3 రోజులు వెయిట్ చేయాల్సిందే అంటే, అప్పుడు శశికుమార్ నేనే చేస్తాను, చెప్పండి ఎలా చేయాలో అంటాడు. అసలు మామూలుగా పోస్ట్ మార్టం చేసి వచ్చిన బాడీయే బయటికి వచ్చినప్పుడే చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ సీన్ ఎలా మిస్ అయ్యారో అర్థం కాలేదు. అంత స్మెల్ తట్టుకొని పక్కనే ఉండలేం ఫస్ట్ థింగ్. తర్వాత వీళ్ళు ఎంబామింగ్ ఎలా అంటే ఏంటి, అది ఎలా చేస్తారు అంటే, ఏమన్నా నాకు చెప్తే నేను ట్రై చేయగలను అంటే ఆ మేడం అంటుంది, ఎంబామింగ్ అంటే పొట్టలో ఉన్న పేగులు, కిడ్నీస్, లంగ్స్ అన్నీ తీసేసి, తలలో ఉండే బ్రెయిన్ కూడా తీసేసి, లోపల అంతా దూది పెట్టి, ఇందాక పోస్ట్ మార్టంలో ఎలాగైతే స్టిచ్చెస్ వేశారో ఆ స్టిచ్చెస్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసి, ఇదంతా స్టఫింగ్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడెక్కడ కుట్టు పడిందో అక్కడ మాత్రమే కుట్లు వేయాలి, వేరే చోట కుట్లు వేయకూడదు. ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అంతా అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఫెర్మెంటేషన్ ఒక ఇంజెక్షన్ చెప్తారు. ఆ ఇంజెక్షన్గా నువ్వు చేస్తే కళ్ళు మండిపోతాయి, నువ్వు చేయలేవు అంటుంది. సో ప్రొఫెషనల్స్ తోటే చేయాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా కాలేజీలో ఉంటారు, కాలేజీలో ఈరోజు సెలవు ఉందని చెప్తుంది. సో ఏం చేద్దామని సరే అని ఆ బాడీని తీసుకొని మళ్ళీ అంబులెన్స్లో పోతూ ఉంటే దారిలో వీళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది. ఆ మెడికల్ కాలేజ్కి వెళ్ళి వీళ్ళు ఎంబామింగ్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరు అంటే ఉన్నారు అని చెప్పి పిలుస్తారు ఫోన్ చేసి. ఆ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి 25,000 అవుతుంది అంటారు. 25,000 ఏంటి మేడం, జస్ట్ 1,000 రూపీస్కి చేస్తా అన్నారు అంటే అది గవర్నమెంట్ కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజ్ అని చెప్తారు. సరే మరి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటుండగా సరే అని ఎట్లాగో వాళ్ళ ఫ్రెండ్ అడిగి డబ్బులు తీసుకొని ఆ ఎంబామింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయమంటాడు.
ఎట్ ద సేమ్ టైం ఇందాక అడిగిన బాక్స్ని కూడా అతనికి కూడా కాల్ చేస్తే, సరే నువ్వు ఇంత కష్టపడుతున్నావుగా నేను పంపిస్తాలే బాక్స్ అని అతను బాక్స్ పంపిస్తాడు. తీరా లోపలికి వెళ్దాం అనుకుంటుండగా అమ్మాయి వాళ్ళ ఫాదరు ఏంటి ఎంబామింగ్ అంటే అంటే ఇట్లా ఇట్లా మొత్తం తీసేస్తామంటే అక్కడ అతను గొడవ పెడతాడు. ఇది అట్లా ఎట్లా తీస్తారు మీరు అని. అప్పుడు ఈ అమ్మాయి అంతసేపు ఓపిక పట్టి అప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. నీకు సిగ్గుందా, నువ్వు అసలు ఫాదర్వేనా, నువ్వు అతను ఎవరో తెలియదు, అతను హెల్ప్ చేస్తున్నాడు, ఇంత హెల్ప్ చేస్తుంటే నువ్వు హెల్ప్ చేయాల్సింది పోయి మధ్యలో వచ్చి అడ్డుపడతావు. నేను ఇది చేస్తే నేను చచ్చిపోతానంటే చచ్చిపోతే చచ్చిపో, బెస్ట్ థింగ్, నీ వల్ల ఏ ఉపయోగం లేదు అని ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు అతను రియలైజ్ అయ్యి నేను ఎవరికి ఏమి చేయలేదా అని రియలైజ్ అయ్యి ఏడవటం మొదలు పెడతాడు. సో ఫైనల్లీ వదిలేసి ఆమె ఎంబామింగ్ కూడా అయిపోతుంది, బయటకు వస్తారు. ఇప్పుడు వెళ్దాము అనుకుంటుండగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కార్గో ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తే అతను పేరు సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. అంటే అదొక మళ్ళీ మ్యాచ్ అవ్వకపోతే ఏంటి ఇదంతా నేను నెక్స్ట్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సరే అని అతని దగ్గర అప్రూవల్ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక్క టికెట్టే బుక్ అయింది అని ఫ్రెండ్ చెప్తాడు. ఎందుకంటే మా బాబుకి ఎవరో ఒక గార్డియన్ కావాలి, ఫ్లైట్లో అలౌ చేయరు, సో గార్డియన్గా ఫాదర్ ఉంటాడు, అమ్మాయికి మాత్రం టికెట్ బుక్ చేస్తా అని ఫ్రెండ్ చెప్తాడు. మరి డబ్బులు అంటే వాళ్ళ ఫ్రెండ్ నా దగ్గర లేవు అంటాడు ఫస్ట్, ఎందుకంటే బైక్ కొన్నా అని. తర్వాత డబ్బులతోటి టికెట్ బుక్ చేస్తాడు. ఎక్కడివిరా డబ్బులు అంటే, నువ్వు ఇంత చేస్తున్నావు, ఎవరో ఫ్యామిలీ తెలీదు, వాళ్ళ కోసం నువ్వు ఇంత రోజంతా కష్టపడి ఇన్ని చోట్ల ఇన్నిసార్లు తిరుగుతున్నావు, నువ్వు ఇంత హెల్ప్ చేస్తుంటే నేను నీకు హెల్ప్ చేయలేనా అని చెప్పి బైక్ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చాను, నేను మళ్ళీ కొనుక్కుంటాలే అని చెప్తాడు. సో అలా ఆ డబ్బు అరేంజ్ అవుతుంది. తర్వాత ఈ ఎంబామింగ్ చేసిన తర్వాత బాక్స్ ఎవరైతే తెస్తాడో అతను 50,000 బాక్స్ ఫ్రీగా ఇస్తాడు. అతను అంటాడు, బాబు నీకు ఆత్మ అనేది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆత్మ అనేది బతికే ఉంటుంది, ఆ ఆత్మ నువ్వు చేసిన ఈ హెల్ప్కి నీకు ఇప్పటి నుంచి అంతా మంచి జరిగేలాగా చూస్తుంది అని చెప్తాడు. తర్వాత వీళ్ళు సరే అని ఎయిర్పోర్ట్కి తీసుకొని వస్తారు ఆ అమ్మాయిని, ఎందుకంటే ఆ అమ్మాయి ఒకదానికే టికెట్ ఉంటుంది. సో అమ్మాయి ఫైనల్లీ పైకి వెళ్తుంది బోర్డింగ్కి వెళ్ళటానికి అని చెప్పి, కానీ ఈ ఫాదర్ రిక్వెస్ట్ చేస్తాడు, ఆ అమ్మాయి ఎట్లా వెళ్తుంది, వెళ్ళి అక్కడ బాడీ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటుంది అంటుంది, అలా అదంతా ఆమెకి వెళ్ళి ఏం తెలుస్తుంది, మేము కూడా వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యనా ఫాదర్ శశికుమార్ని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఏం చేయాలని ఆలోచించిన శశికుమార్ అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటారు కదా, క్లీనింగ్ స్టాఫ్, వాళ్ళని అడిగితే వాళ్ళు ఇతన్ని ఎయిర్పోర్ట్ మేనేజర్ దగ్గర తీసుకెళ్తారు. ఆ మేనేజర్ ఏం చెప్తారంటే ఆలోచించి నేను ఒకటే, ఎందుకంటే ఫ్లైట్ మొత్తం బుక్ అయింది, కనీసం ఫ్రీగా కూడా టికెట్ ఇవ్వాలన్న సీట్ లేదు, ఎవరైనా ఇద్దరు డ్రాప్ అవుతే నేను వాళ్ళిద్దరు టికెట్స్ మాత్రం అలాట్ చేయగలను, అంతవరకు మాత్రం నేను చేయగలను అంటాడు. సో వెయిటింగ్ హాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి శశికుమార్ని మాట్లాడమంటే అతను వాళ్ళందరితో మాట్లాడి రిక్వెస్ట్ చేసినా ఎవరు ఒప్పుకోరు. సరే ఇంకా చేసేదేం లేదని వస్తుండగా ఇద్దరు ముసలోళ్ళు వచ్చి, బాబు మేము ఎప్పుడు చనిపోతాం మాకు తెలీదు, చనిపోయే ముందు ఒక మంచి పని చేస్తాము, ఈ టికెట్స్ నువ్వు తీసుకో, డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మేము నీకు హెల్ప్ చేస్తాం. చూసారా, ఒక్కతను హెల్ప్ చేస్తున్నాడు అంటే ఎంతమంది మళ్ళీ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో మొత్తం సినిమా చూస్తున్నంతసేపు కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి, అంత టచింగ్ ఉంటాయి సీన్స్ అన్నీ. సో అలా మొత్తానికి వాళ్ళిద్దరికి కూడా సీట్స్ వచ్చినాక, అయితే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, ఈ అమ్మాయి ఎక్కడో చోట శశికుమార్ కాళ్ళ మీద పడుతుందేమో ఇతను చేసిన హెల్ప్ కానీ, మరి ఆ సీన్ పెట్టలేదు, ఎందుకో తెలియదు, కానీ మాటిమాటికి అర్థం చేసుకుంటుంది, ఏడుస్తుంది, కానీ కనీసం వచ్చి పట్టుకొని గట్టిగా నీ అంత గొప్పవాడిని నేను ఎప్పుడు చూడలేదు అనే మాట అంటుందేమో అని చూశాను, అది కూడా అనలేదు. సో ఫైనల్లీ వెళ్ళేటప్పుడు కానీ అమ్మాయి వాళ్ళ తండ్రి, బాబు నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు శశికుమార్ తన పేరు చెప్తాడు, అబ్దుల్ అని, అంటే తను ఒక ముస్లిం అని చెప్తాడు. అంటే వీళ్ళు హిందూ సాంప్రదాయానికి అంత ఇది హిందువులే మా వాళ్ళు, ముస్లిమ్స్ కాదు అని తిడుతూ ఉండే ఈ ఫాదరు ఇప్పుడు ఈ రోజంతా తను కోసం కష్టపడి 2-3 లక్షలు ఖర్చు పెట్టి
ఎవరో తెలియదు, కనీసం పేరు ఊరు కూడా తెలియని వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టి చేసిన అతను నేను ఇన్ని రోజులు తిట్టుకున్న ఒక ముస్లిమా అని రియలైజ్ అవుతాడు. మేబీ ఇలాంటి ఒక స్టోరీకి అవార్డు వస్తుందేమో అనుకుంటున్నాను. 2023లో రిలీజ్ అయింది, చూడాలి మరి ఎన్ని అవార్డ్స్ దక్కించుకుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తెలుగులో ఇలాంటి మూవీస్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. మీ వాల్యుబుల్ కామెంట్స్ లేకపోతే మీకు ఇష్టమైన సినిమా స్టోరీ వినాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.